హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను కొత్తగా ఈమోజీస్ పెట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ రిక్వెస్ట్ పెడుతున్నాను. నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి. అక్కడక్కడ ఈమోజీస్ పెట్టాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసినవి నేను ప్రయోగం చేస్తున్నాను. ఇక్కడైతే ముల్లంగి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకవైపు ముల్లంగి సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నా, ఒకవైపు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇటువైపు అయితే పప్పు పెట్టేశాను. ముల్లంగి సాంబార్కి కందిపప్పు, టమోటాలు వేసి బాయిల్ చేస్తున్నానండి. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని అంతా కట్ చేసి కొద్దిగా ఒక 5 నిమిషాల లోపు అప్లోడ్ చేస్తున్నానండి వీడియో. మీకు బోర్ కొట్టించకూడదని, నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని కూడా ఆశిస్తున్నానండి. అయితే ఈరోజు చెప్పుకునేటటువంటి మంచి మాట, నిందించే వాళ్ళను కూడా మన శుభభావనలు, శుభకామనల యొక్క వైబ్రేషన్ అంటే తరంగాలను వాళ్ళ వైపు పంపించాలండి. నిరంతరము మనం ఈ సేవ చేస్తూ ఉన్నట్లయితే ఈరోజు కాకపోయినా వాళ్ళలో రేపైనా పరివర్తన వస్తుంది. ఇక్కడైతే పోపు పెట్టేశానండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు వేసానండి, ఎండుమిర్చి వేసాను. అది వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి. చెప్పాను కదా అక్కడక్కడ ఈమోజీస్ ట్రై చేశానని. నచ్చినట్లయితే ఇది నన్ను ఎంకరేజ్ చేస్తే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆనియన్స్ వేసాను. ముల్లంగి సాంబార్కి ఆనియన్స్ బాగా టేస్ట్ని ఇస్తాయండి. ఆనియన్స్ ఎక్కువే వేసాను. కొంచెం పెద్ద ఉల్లిపాయ ఉంటే తీసి అది వేసి చేస్తున్నాను. లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి లైక్ అడుగుతున్న సింబల్ పెట్టాను. నాకే నేర్చుకొని ఎవరు నేర్పించట్లేదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏమీ తెలియదండి అసలు వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి, ఏంటి అసలు ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎవరు ఏమీ నేర్పించలేదండి. నాకు నేనే ప్రయోగాలు చేస్తున్నాను. చదువు కూడా చాలా చాలా తక్కువ అండి చదువుకునింది. నేను చెప్తూ ఉంటాను కదా లైవ్ల్లో కూడా, నా చదువు చాలా తక్కువ. అంటే కఠినమైన సమస్యలను ఎదుర్కోవడంలో అయితే చాలా ఫాస్ట్. అంటే సమస్యలతోనే పుట్టి పెరిగినానని చెప్పాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా గురించి మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. మీకు బోర్ అనిపిస్తే క్షమించండి. ఇక్కడైతే ఆనియన్స్ ముక్కాల భాగం వేగిన తర్వాత, అంటే 75% వేగిన తర్వాత, పూర్తిగా వేగిపోకూడదండి. సాంబార్లకి కొంచెం పచ్చిగానే ఉండాలి. దాని తర్వాత కూరగాయల ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు. ఎక్కువ వేగిపోతే టేస్ట్ మారిపోతుందండి. ఎదుగోండి ముల్లంగి వేసాను. ముల్లంగి ఉడుకుతూ ఉండగానే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అంటే మనకు సరిపడినంత కారం వేసాను. ఇదిగోండి నేను ట్రై చేశానని సింబల్ పెడుతున్నాను. నేను గ్రేట్ అనేసి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఇదిగోండి చిక్కుడుకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇక్కడ కారం వేస్తున్నానండి. కొంచెం దెబ్బ తగిలిందండి నాకు, అది మానడానికి కొంచెం టైం పట్టేట్టుగా ఉంది. అందుకని అందులో వేరుశనగకాయల పొడి వేయట్లేదండి, ఉట్టి కారమే వేస్తున్నాను. కారం, కొద్దిగా సాల్ట్ వేసాను. అది దాని తర్వాత కొంచెం అలాగా ఉంచేసి ఆపేస్తే సరిపోతుందండి. వేడి మీదే ఆపేయచ్చు మనం స్టవ్. ఫ్రైలకి కారం వేసిన తర్వాత మనం ఇంకేం ఆపాల్సిన అవసరం లేదు, అంటే వేగాల్సిన అవసరం లేదండి. ఆ వేడి మీదే సెట్ అయిపోతుంది. పప్పుల పొడి వేసిన, కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇక్కడైతే ఫ్రై అయిపోయింది కదా, పప్పు మెదుపుకోవాలండి. ఇంకా టమోటాలు అందులోనే వేసి ఉడకబెట్టేస్తానని చెప్పాను కదండి. ఇదిగోండి ఈ చిన్ని కుక్కర్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదంటే నాకు చాలా ఇష్టము. మా పిల్లలు చదువుకునేటప్పుడు తీసుకున్నానండి. అప్పుడప్పుడు సేఫ్టీ వాల్ మార్పిస్తూ ఉంటాను, గ్యాస్ కట్ మార్పిస్తాను అంతే. ఇప్పుడు దగ్గర 20 ఏళ్ళ నుంచి వస్తుందండి ఆ కుక్కరు. నాకు చాలా హ్యాపీ దాన్ని చూస్తుంటే. నా ఇంట్లో చిన్నపిల్లలతో సమానంగా అది కూడా నా ఇంట్లో భాగం అయిపోయింది. ఇందులో కొద్దిగా పులుపు కలుపుతున్నానండి. సాంబార్కి సరిపడినంత పులుపు వేసుకోవాలి. మీకు ఎంత పులుపు అవసరమో అంత పులుపు. యమ్మీ ముల్లంగి సాంబార్ అండి. అదిగోండి టేస్ట్గా వస్తుంది అని సింబల్ ఇస్తున్నాను. అటుపక్క అయితే రవ్వ దోశ వేస్తున్నానండి. నచ్చితే ఒక లైక్